కర్నూలు జిల్లా గోనెగండ్లలో భూ వివాదం కారణంగా మహిళ రైతు చాకలి ఈరమ్మ గత 6 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటనలో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకుని వచ్చారు. 5 రోజులుగా మృత్యుతో పోరాడి ఓడిపోయింది. అధికారుల లంచగొండితనానికి అహంకారుల ఆధిపత్యానికి బలైపోయిన రజక మహిళ చావు అనంతరం కూడా రాజకీయం చేయడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరమ్మ సొంత భూమిని గోనెగండ్ల ఎంఆర్ఓ వేరే వాళ్లకు రాసిచ్చారని, గత గురువారం పురుగుల మందు తాగిన రైతే చాకలి ఈరమ్మ చనిపోయిన మృతదేహానికి పంచనామా జరపకుండా రాజకీయ జోక్యం కారణంగా పోలీసులు నిలవరించడం దారుణమన్నారు. పంచనామా కోసం ఆందోళన చేయాల్సిన దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు నిర్లక్ష్యానికి ఎండగడుతూ కుటుంబ సభ్యులు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం చేశారన్నారు. రీసర్వే పేరుతో పేదల సొంత భూములను పెద్దల కప్పచెబుతున్న అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుని రజక ఈరమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో రీసర్వే పెట్టింది కదా, రీసర్వే వల్ల జన్మార్మ వాళ్ళకి పండదండలు గోనెగండ్ల మండల కేంద్రం ఖచ్చితంగా నేను అప్పటి నుంచి ఉన్నా కదా, నా పిల్లలకు లేకుండా ఏముంటుంది అని 26 శాతం ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉంది. 1961 నుంచి మా 26 సెంట్ల భూమిలో మేమే సాగులోనే ఉన్నాము. ఇప్పుడు వచ్చిన మీ భూమి మీ హక్కు అనే ఒక స్కీమ్ రావడంతో సర్వేలు జరగడం జరిగింది. సంజన కుమారులు వాళ్ళు మా భూమిని అక్రమంగా ఎక్కించుకోవడం జరిగింది. దానికి సహాయకులు ఎంఆర్ఓ గారు, వారి విఆర్ఓ, సర్వేర్ గారు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఈ భూమి ఎక్కించడం జరిగింది. మా అవ్వ పొద్దున వాళ్ళు వెళ్ళి సంజన కుమారులు వాళ్ళు వెళ్ళి ట్రాక్టర్తో దున్నడం జరిగింది. అంతేగాక మా అవ్వ తెలుసుకొని పొలంలోకి వెళ్ళి ఎందుకు మా పొలంలో దున్నుతున్నారు, మేము 1961 నుంచి మేమే సాగులో ఉన్నాము, మీరు ఎందుకు ఇప్పుడు అక్రమంగా వచ్చి దున్నుతున్నారు అని అనగా, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో సాకల్దానా అని తిట్టి, నేను చావనైనా చేస్తాను కానీ వీటి నుంచి వెళ్ళను అనగా, ఇక్కడే మందుంది తాగు చాకల్దానా అనేసి అసభ్యంగా మాట్లాడి కొట్టేసి చాలా హింస పెట్టడంతో ఆ బాధ భరించలేక ఆమె అక్కడే పురుగుల మందు తాగి హాస్పిటల్లో పడడం, కర్నూలు హాస్పిటల్లో పడడం జరిగింది. గత 4 రోజుల నుంచి ప్రాణంతో తన్లాడి నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. దీనికి కారకులైన ఎంఆర్ఓ గారి వాళ్ళ రెవెన్యూ అధికారులందరూ సహాయకులు, అంతేగాక సంజన కుమార్ల మీద అందరి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు ఉపేంద్ర. గోనెగండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి సాకలి ఈరమ్మ సన్నకారు రైతు, 2.5 ఎకరాల భూమి, 5 మంది బిడ్డలు, 4 కొడుకులతోనే జీవనం సాగించేటువంటిది. చాలా పేద కుటుంబం. అట్లాంటి పేద కుటుంబానికి ఎప్పుడో 1962వ సంవత్సరంలో ఒక 26 సెంట్ల భూమి కొనుగోలు చేసినాడు వాళ్ళ భర్త. ఆ భూమిని ఈరోజు కాజేయాలని చెప్పేసి దురుద్దేశంతో 1975లో 70వ సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ సృష్టించి ఒకరితో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు రీసర్వేలో భాగంగా వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. అంటే ఆన్లైన్ మేము అడిగేది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఆన్లైన్ చేసేటప్పుడు కనీసం ఒక నోటీసు, ఇదేమన్నా దీని బ్యాక్గ్రౌండ్, దీని హిస్టరీ ఏమిటి, దీని ఏం కథ ఏమిటి, ఎవరు దీన్ని అనుభవజ్ఞులు, ఎవరు దీన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇదివరకు ఏమైనా రిజిస్ట్రేషన్ అయిందా, దీనికి లింక్ డాక్యుమెంట్ ఉందా, ఇవన్నీ ఏమి ఇచ్చారు. పైగా వీళ్ళు ఈ చాకలి ఈరమ్మ వాళ్ళ కుటుంబము కోర్టును ఆశ్రయించినారు. ఇట్లా మా పైన దౌర్జన్యం చేస్తున్నారు, మా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా, అంటే కోర్టును ఆశ్రయించడం అంటే వివాదాస్పదంలో ఉండేటువంటి భూమి, అది హోల్డ్లో పెట్టాలా. హోల్డ్లో పెట్టకుండా సరాసరిగా ఆన్లైన్ చేసినారు. ఆన్లైన్ చేయడం వల్ల ఏమైతే అవతల వారికి ఎవరైతే సంజన్న కుమార్లు ఎవరైతే ఉన్నారో, గొల్ల రంగస్వామి, రామాంజనేయులు, తర్వాత ఈ లక్ష్మీనారాయణ, వీళ్ళు పొలం లేకపోవడం, దున్నడం ప్రారంభించడం, దౌర్జన్యంగా పోవడంతో
అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఆ పురుగుల మందు తాగమని చెప్పేసి ప్రమాయించి వాళ్ళే ప్రోత్సహించి లంజదాన ఇది తాగి సావే సత్యపాటితే అని చెప్పడంతో ఆమె మనోవేదనకు గురై అక్కడికక్కడే పురుగుల మందు తీసుకుంది. 4 రోజుల పాటు హాస్పిటల్ ఉంది. 5వ రోజు మరణించడం అనేటువంటి జరిగింది.